హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ఈ విధంగా చాలా సులభంగా పన్నీర్ ఫ్రైని ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంట్లో అందరికీ కూడా నచ్చి తీరుతుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా పన్నీర్ తెచ్చుకొని ఇంట్లోనే ఇలా చేసుకోవడం చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అయితే నేను ఇక్కడ ఈ పన్నీర్ కోసం అయితే పన్నీర్ని తీసుకొని ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఒక బౌల్లోనికి బాగా చిక్కటి పెరుగుని తీసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పన్నీర్కి బాగా పడుతుంది ఈ పెరుగంతా కూడా. ఇలా బీట్ చేసుకున్న ఈ పెరుగులోనికి ఇప్పుడు కొంచెం పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు తగినంత, జీలకర్ర ధనియాలు రెండు కలిపి వేయించి పొడి చేసిన పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మసాలానంతా కూడా చేతితో బాగా కలుపుకొని ఇప్పుడు పన్నీర్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్కటి మసాలాలో ఇలా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా ఇలా అంతా కూడా కోట్ చేసుకొని వీటిని ప్లేట్లోనికి తీసుకొని ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే పన్నీర్కి మసాలా బాగా పడుతుంది. చాలా జ్యూసీగా టేస్టీగా వస్తుంది. తర్వాత 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి నేను ఇక్కడ కొంచెం బటర్, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లోనైనా ఫ్రై చేసుకోవచ్చు. బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇప్పుడు పన్నీర్ పీసెస్ని కూడా ఈ ప్యాన్లోనికి సరిపడినన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేదంటే చాలా త్వరగా మాడిపోతుంది. పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద పీసెస్లా చేశాను కాబట్టి కొద్దిగా నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితే కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.